యెషయా 64:8 మనం చదువుకున్నమాట. యెషయా 64 అధ్యాయము 8వ వచనం మనం చదివాం. ఏముందంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అనే మాట మనం చదివాం. సో 3 లైన్లు ఉన్నాయి ఇక్కడ. అందులో ఒకే ఒక లైన్, ఫస్ట్ లైన్ మాత్రమే మనం చూద్దాం. ఏంటి అంటే, యెహోవా నీవే మాకు తండ్రివి. తండ్రి అనే మాట మాత్రం ఇప్పుడు చూసుకొని మనం ఏం చేద్దామంటే ఆరాధనలో ప్రవేశిద్దాం. యెషయా 63:16. యెషయా 63:16 మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నిలవకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. సో నీవే మా తండ్రివి, మాకు తండ్రివి నీవే. సో తండ్రి అనే మాట పట్టుకొని మనం ఏం చేద్దామంటే, ఈ తండ్రి ఎలాంటి వాడు, ఈ తండ్రి మనకు ఏం చేసినాడు అనే సంగతులు, కొన్ని సంగతులు మనం చూసుకొని ఆరాధనలో మనము ప్రవేశిస్తాం. సో నీవే మాకు తండ్రివి. సో తండ్రి అంటే చాలా పెద్ద మాట. సో తండ్రి అంటే కన్న తండ్రి అని అర్థం. అందుకే అక్కడ నీవే మమ్మల్ని సృజించినావు, మేము నీ చేతి పని అయి ఉన్నాము, నువ్వు మమ్మల్ని సృజించినావు అని అర్థం. మేము నీ దగ్గర నుండే వచ్చినాము. సో శారీరకంగా ఈ లోకంలో ఒక తండ్రి తన కుటుంబానికి ఏదైతే కావాలో అవన్నీ ఆయన ఏ విధంగా అయితే చేస్తాడో, తన పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటాడో, సో ఒక తండ్రి తన పిల్లలని ఏ విధంగా అయితే చూసుకుంటాడో అదే విధంగా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే మనందరికీ కూడా ఒక తండ్రిలాగా ఉండి ఈ దేవుడు మనకి ఎన్నో మేలులు అనేవి చేసినాడు. సో నువ్వు నేను నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు అనే సంగతులు, కొన్ని సంగతులు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. తండ్రి అనే మాట పట్టుకోండి, పరలోకపు తండ్రి అనే మాట కూడా వస్తుంది. సో నువ్వు నేను నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు, ఈ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అనే సంగతి ఒక 2-3 సంగతులు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. సో ఈ తండ్రి చేసిన పని ఏంటి అంటే, అనాది కాలము నుండి మాకు విమోచకుడు అని నీకు పేరే కదా. యోహాను సువార్త 17:11 చదవండి. వీరు లోకంలో ఉన్నారు, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు చాలు. పరిశుద్ధుడైన తండ్రి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. సో నువ్వు నేను నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు అనంటే, ఈయన పరిశుద్ధుడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు ఎవరూ లేరు, అందరూ పాపం చేసి వాళ్ళు ఏమంటే అందరూ అపవిత్రులు అయిపోయినారు అనే సంగతి మనము వాక్యంలో చదువుతాం. సో దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటి అంటే, ఈ బైబిల్ దేవుడు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు, అంతేగాని మిగతా వాళ్ళు ఎవరో పరిశుద్ధులు అని వాక్యంలో లేదు. సో వాళ్ళంతా వాళ్ళు కూడా వాళ్ళు పరిశుద్ధులు కానే కాదు. సో దేవుడు అనేవాడు, లేకపోతే ఈ తండ్రి, నీకు నాకు తండ్రి అయిన ఈ పరలోక తండ్రి ఎలాంటి వాడు అని అంటే, ఆయన పరిశుద్ధుడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 99వ కీర్తనలో ఒక అద్భుతమైన సంగతి చూడండి. 99వ కీర్తన 3వ వచనం. 99వ కీర్తన
అక్కడ చాలా మంచి విషయాలు ఉంటాయి. అక్కడ 99వ కీర్తన 3వ వచనం. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. దాని తర్వాత 99:5 అక్కడనే ఆయన పరిశుద్ధుడు. దాని తర్వాత 99:9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. సో నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు, లేకపోతే నీ పరలోకపు తండ్రి నా పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు. ఈ దేవుడు తప్ప పరిశుద్ధ దేవుడు ఇంకొకడు లేడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మహాపరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనతో సాటి అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ వాక్యాన్ని తర్జుమా చేసేటప్పుడు ఆ పాత నిబంధన మొత్తం యెహోవా 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 నామం. ఆ యెహోవా అనే నామం వాళ్ళు రాసేటప్పుడు ఆ పెన్ను, ఆ ఇంకు పెన్నుని ఇంకు గుడ్డిలో ఉంచి యెహోవా అనే మాట వాళ్ళు రాసేటప్పుడు అంత పవిత్రమైన నామం అది. ఆ యొక్క నామాన్ని గుడ్డిగా అట్లా ఈజీగా పలికేనికి లేదు. సో ఈ యొక్క దేవుడు ఎలాంటి వాడు అంటే ఈయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు. ఆయన నివసించే స్థలం కూడా పరిశుద్ధమైన స్థలమే. సో పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాను. ఈ పరిశుద్ధ దేవుడు నీకు నాకు ఏమైనాడు అంటే ఈయన మనకు తండ్రి. తండ్రి అనే మాట మీరు పట్టుకోడు. ఈ దేవుడు ఎవరు అంటే నాకు తండ్రి, నీకు తండ్రి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను కదా. సో ఆరాధన అంటే అనుభవము. సో ఈ దేవుడు నా సొంతం, ఈ దేవుడు నావాడు, ఈ దేవుడు నా అనే మాట రావాలి. ఆరాధన అంటే నా 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 వ్యక్తిగతం, నా వ్యక్తిగత అనుభవము అనే సంగతి పోయినసారి మనం చూసినాం. సో కాబట్టి ఈరోజు మనం చూస్తుంది ఏంటి అంటే ఈ దేవుడు నాకు తండ్రి. రెండో చూడండి, యోహాను సువార్త 5:26. ఒకటి చూసినాము పరలోకపు తండ్రి పరిశుద్ధుడు. రెండో చూడండి యోహాను సువార్త 5:26. మంచి మాట్లాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. యేసు నీతో 5:26 తండ్రి ఏలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. నువ్వు నేను నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు అంటే జీవం గలవాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధుడు అనే మాట మనం చూసినాం. దాని తర్వాత ఆయన జీవం గలవాడు అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడనే 6వ అధ్యాయము 57వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం. చూడండి ఎంత మంచిగా దేవుని వాక్యం. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. జీవము గల తండ్రి, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము గల దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు అంటే జీవము గల తండ్రి. ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం. చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా పుస్తకము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా పుస్తకము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. యెహోవాయే నిజమైన దేవుడు,
ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. సో యెహోవాయే నిజమైన దేవుడు అంటే లోకంలో ఉన్న దేవుళ్ళంతా కూడా ఉత్తుత దేవుడు అని అర్థం, అబద్ధపు దేవుడు అని అర్థం. యెహోవాయే జీవం గల దేవుడు అంటే లోకంలో ఉన్న దేవుళ్ళంతా జీవం లేని దేవుడు అని అర్థం. మీకు అర్థమవుతుందా దేవుడు వాక్యం? సో జీవం గల దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నాం, అన్నీ చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ చూడండి, ఇంకా కొన్ని మాటలు చూడండి. కీర్తన 18:46, 18వ కీర్తన 46వ వచనం. ఒకటి చూసినాము పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, ఇప్పుడు చూస్తున్నాము యేసుప్రభు అంటే ఏదో రాయో లేకపోతే రప్పనో లేకపోతే ఒక ఫోటోనో లేకపోతే ఒక శిల్పమో కాదు, ఆయన జీవం గలవాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కీర్తన 18:46. తీసిన వాళ్ళు తొందరగా పడితే యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. యెహోవా జీవం గలవాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఎలాంటి తండ్రిని నమ్ముతున్నాను అంటే ఆయన జీవం గలవాడు అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. బ్రతికి ఉన్న దేవుడు. మరి బ్రతికి ఉన్న దేవుడు అంటున్నావు, ఆయన గుడ్డోడా అంటే కాదు, ఆయన చెవిటోడా అంటే కాదు, ఆయన మూగోడా అంటే కాదు. అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తున్నాయి. ఆయనకు కన్నున్నాయి, ఆయన చూస్తున్నాడు, ఆయన చేతులు ఉన్నాయి, ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన చెవులు ఉన్నాయి, మన మొర వింటున్నాడు, మన ఆరాధనలు వింటున్నాడు, ఆయనకు నోరు ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే దేవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు. కాబట్టి ఏమి అంటే మనము బ్రతికి ఉండి ఎటువంటి పనులు చేస్తున్నామో, ఏమేమి పనులు చేస్తున్నామో, ఏమేమి చూస్తున్నామో, ఏమేమి తాకుతున్నామో, ఏమేమి కదిలిస్తున్నామో అన్నీ కూడా ఏమి అంటే ఉన్న దేవుడు. ఒక ఉణుకు, ఒక కదలిక ఉన్న దేవుడు అన్నమాట. ఆయన నడుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి జీవము గల దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. పాట కూడా ఒక రాజు ఈ దేవుని గురించి ఎటువంటి మాట పడుతున్నాడో చూడండి. దానియేలు 6:26. తీసిన వాళ్ళు తొందరగా చదవచ్చు. దానియేలు 6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండ వలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగము నుండువాడు. ఆయన రాజ్యము నాశనం కాలేదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కొండును. ఆయనే జీవము గల దేవుడు. సో బ్రతికి ఉన్న దేవుడు, చనిపోయిన దేవుడు కాదు. ఆయన జీవం గల దేవుడని ఇక్కడ ఒక రాజుగారు పలుకుతూ ఉంటాడు అన్నమాట. సో సింహపు బోన్లో నుండి దానియేలు బయటికి తీసిన తర్వాత, ఓ దానియేలు నీ దేవుడు ఎంత గొప్పోడు, ఆ సింహపు బోన్లో నుండి నిన్ను బయటికి తీసినాడు అని ఇక్కడ ఈ యొక్క రాజుగారు ఈ యొక్క మాట పలుకుతూ ఉన్నాడు. సో ఆయనే జీవం గల వాట. ప్రకటన 1:18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. ఇది యేసుప్రభువుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన మాట ఇది. నేను మృతుడను అయినాను కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణాన్ని జయించినాను, మరణాన్ని జయించి నేను తిరిగి లేచినాను, మరణంతో పోరాడినాను, ఆ మరణాన్ని ఓడించేసినాను, అంధకార శక్తులతో పోరాడినాను, అన్నింటినీ ఓడించేసినాను. నాకు సాటి అయినది ఏదీ లేదు, నాతో పాటు అడ్డు వచ్చే వాళ్ళు ఎవరు లేరు, నా ముందర నిలబడేటప్పుడు కూడా ఎవరు లేరు, నాతో పోరాడి నన్ను గెలిచే వాళ్ళు ఎవరు కూడా లేరు. మరణం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి భయం. అటువంటిది ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు జయించినాడు. యుగ యుగంలో ఆయన సజీవుడై ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ
అర్థమవుతుంది. ఒకటి చూసినాము, నువ్వు నేను నమ్ముకున్న పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. దాని తర్వాత రెండోది చూసినాము, ఆయన జీవం గల వాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక పర్ఫెక్ట్ గాడ్. పర్ఫెక్ట్ గాడ్. ఫస్ట్ చూసినాము హోలీ గాడ్, సెకండ్ చూసినాము రెండోది లివింగ్ గాడ్, మూడోది చూసినాము పర్ఫెక్ట్ గాడ్, పరిపూర్ణుడు. ఆయన లోపల అన్ని పర్ఫెక్ట్ థింగ్సే ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులమై ఉన్నాము అనే మాట ఇక్కడ రాయబడ్డది. సో కాబట్టి నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే పరిపూర్ణుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు చూడండి. 4వ సంగతి యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందరికంటే గొప్పవాడు కనుక వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఎంతమంది తండ్రులున్నా, ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళున్నా, ఈ లోకంలో ఇంకా ఎంతమంది గొప్పవాళ్ళున్నా వాళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు అంటే ఈ పరలోకపు తండ్రి. అందరికంటే గొప్పవాడు అంటమ్మా. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అందరికంటే గొప్పవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో కూడా గదే మాట్లాడు. యోహాను 14:28 చూడండి ఎంత మంచిదో దేవుని వాక్యం. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు సంతోషించరు. సో యేసు పలుకుతున్న మాట ఏంటి అంటే ఈ పరలోకపు తండ్రి యేసు కంటే గొప్పవాడు. అది దాని తర్వాత యేసు చెప్పిన మాట ఇంతకుముందు మనం చదివినాం కదా. యోహాను సువార్త 10:29లో మనం చదివినాము. తండ్రి అందరికంటే గొప్పవాడు. కేవలం నాకంటే గొప్పవాడు కాదు, అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే ఈ యొక్క పరలోకపు. సో కాబట్టి అందరికంటే గొప్ప దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాము. ఒక వ్యక్తి గొప్పవాడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించుతాడు కదా. ఏదో ఒకటి సాధిస్తేనే ఆ వ్యక్తి గొప్పోడు అని అంటారు. లేకపోతే ఏమీ సాధించలోని హిగశాతగానుని గొప్పోడు అంటారు. హిగశాతగానుని బిగశాతగానుని అంటారు. అన్ని ఏదైనా ఒకటి సాధించిన వాడిని గొప్పోడు అని అంటారు. హిగశాతగానుని నువ్వు గొప్పోడు అంటే కాబట్టి అందరికంటే గొప్పవాడు అంటే ఈ యొక్క పరలోకపు తండ్రి చేసిన కార్యాలు అంత గొప్పవన్నమాట. లోకాన్ని రక్షించడానికి తన ఏకైక కుమారుడిని పంపించినాడు. కాబట్టి నీకు నాకు ఎంతో గొప్ప రక్షణ ఆయన ఇచ్చినాడు. మీరు బయటికి వెళ్ళి తల పైకి ఎత్తి చూడండి, ఆ ఆకాశం ఎంత పొడుగుందో. అదంతా పరలోకమే. విశాలమైన దేశం, అది విశాలమైన స్థలం. ఈ భూమిని ఎంత అద్భుతంగా సృష్టించినాడు. కేవలం ఆయన మాట చేత భూమి ఎంత పెద్ద ఉందో ఇంకా ఇప్పటికి ఎవరికి తెలుసు. కాబట్టి ఈ యొక్క పరలోకపు తండ్రి ఏమంటే అందరికంటే గొప్పవాడు అనే మాట మనము ఇక్కడ చూస్తూ వస్తున్నాం. సో 4 సంగతులు మనం చూసినాం. ఒకటి పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి. దాని తర్వాత జీవం గల తండ్రి. మూడోది పర్ఫెక్ట్ గాడ్, పరిపూర్ణుడు. 4వది చూసినాము అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 7:11
చెడ్డవారి నుండి ఉమ్, మీ పిల్లలకు మంచి ఎరిగి ఉమ్, ఉండగా ఉమ్, పరలోకమందున మీ తండ్రి ఉమ్. నన్ను అడుగువారికి అప్పటికంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చాను. మంచి ఈవులను ఇచ్చే తండ్రి. దీనికి కనెక్షన్గా ఉన్న వచనం ఇంకోటి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం మత్తయి సువార్త. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కడగా ఉన్నవేవో మీకు అక్కడగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. ఆయనకు తెలియును. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఈ లోకంలో శారీరకమైన తండ్రి తన పిల్లల యొక్క అక్కర ఆటోమేటిక్గా ఆయనే తీర్చేస్తాడు. వాళ్ళు అడగక ముందే ఇచ్చేస్తాడు. ముందే అన్ని సిద్ధం చేసి పెడతాడు. అదేవిధంగా పరలోకపు తండ్రి మనము అడగకన్నా ముందే ఆ తండ్రికి మన అక్కర్లు ఏవయో తెలుసాడు. కాబట్టి మన అక్కర ఎదిగిన తండ్రి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 6వ అధ్యాయము 26 మత్తయి సువార్త. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు గుడ్లలో కూర్చుకొనవు, అయినను తండ్రి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? అసలు మీకు వాక్యం తెలుసో తెలియదు కానీ మీకు వాక్యం యొక్క అవగాహన ఎక్కడ ఉందో తెలియదు కానీ బైబిల్లో కొద్దిమంది ప్రజలు ఐగుప్తు నుండి విడిపింపబడ్డ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలోనే ప్రయాణం చేసేవారు. అరణ్యంలో వాళ్ళ పని ఏం లేదు, జస్ట్ వాళ్ళ పైకి మేఘం వస్తుంది. ఆ మేఘం కదిలితే వీళ్ళు కూడా కదలాలా, ఆ మేఘం ఆగితే వీళ్ళు కూడా ఆడాలి. సో ఐగుప్తు దేశం నుండి వాళ్ళు కానాను దేశానికి పోవాలి. వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాలు వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగినారు, ఏం ధరించుకున్నారు, ఎక్కడ నివసించినారు? ఏం సార్ 40 ఏళ్ళ వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఏం తాగినారు? దేవుడు పరలోకాన్ని తెరిచి దేవదూతలు తిని ఆహారం ఇచ్చినట్టు వాళ్ళు దేవదూతలు తిని ఆహారాన్ని ప్రజలు దేవుడు వాళ్ళకు ఇచ్చినాడు. కాబట్టి ఆ 40 సంవత్సరాలలో వాళ్ళల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఒక పుండు కానీ, ఒక దగ్గు కానీ, ఒక జ్వరం కానీ ఏం రాలేదు. 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో డాక్టర్లే లేదు. అసలు దావకానే అవసరం లేదు. వాళ్ళకు దావకాన అవసరం లేకుండా చేసిన దేవుడు. దేవదూతలు తినే ఆహారము మనుషులు తిన్నారు. అంత అద్భుతంగా నిన్ను నన్ను పోషించేది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 2:7. ఎంతమంది చూడండి దేవుడు అంటే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనిలన్నిటిలోనూ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరం సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ చేయలేడు. ఈ దేవుడు నీకేమీ తక్కువ చేయలేదు. మళ్ళీ ఆ ప్రజలు మామూలు ప్రజలు కూడా కాదు. వాళ్ళు ఏమో నువ్వు ఎంతసేపు అన్నం పక్కే పెడతావా, మాకు మాంసం కావాలని అడిగినాడు. మాకు మేక కావాలి, మేక పోయి మేక వస్తూ తింటాం మేము. మాకు మేకలు కావాలి, కోళ్ళు కావాలి, ఎడ్లు కావాలి, పోసుకొని తింటాం. మేక సమస్య మాట కడుపు రాస్తున్నారు. ఎంతసేపు ఇదేనా? ఇక దేవుడిని శోధించిన వాళ్ళు దేవుడు ఇస్తున్నా ఏదో చూద్దాం, ఒకసారి అడిగి చూద్దాం. వీలైతే మోసే గల పట్టుకుందాం. అందరం కలిసి మోసే కింద కాల్పెట్టి చేసుకుంటాం. చెప్పాలి వారు కోరిన ప్రతిదీ దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి మాంసం కావాలంటే దేవుడు మాంసం ఇచ్చినాడు, పిట్టలు కావాలంటే పిట్టలు ఇచ్చినాడు, ఆకాశ పక్షులు కావాలంటే ఏది అడిగితే దేవుడు వాళ్ళకి ప్రతిదీ ఇచ్చేసాడు. ఎక్కడ నుంచి వచ్చినాయి అవన్నీ? ఎక్కడ నుంచి వచ్చినాయి? అందుకే తండ్రి తండ్రి
తండ్రి అంటే తన పిల్లలకు కావాల్సింది ఏందో ప్రతిదీ కూడా సమకూర్చే దేవుడు. అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీకు నాకు కావాల్సింది ఏంటి అంటే రక్షణ. ఈ లోకంలోకి చాలా మంది వచ్చినారు. చాలా మంది మనుషులు దేవుడు అయినది ఈ లోకంలో, కానీ ఒక్కడే దేవుడు మనిషి అయినాడు. తెలుసు మీరు, ఈ లోకంలో చాలా మంది మనుషులు దేవుడు అయ్యిండు, కానీ ఒకడే దేవుడు ఏమైండు? మనిషి అయ్యిండు. ఏ ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. నిన్ను నన్ను పాపం నుండి, ఆ పాపం యొక్క తీర్పు నుండి, ఆ యొక్క మరణం నుండి, రెండో మరణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ యొక్క నిత్యము అగ్నిలో కారణానికి వెళ్ళాల్సిన నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నరకం నుండి తప్పించడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. సో కాబట్టి ఆ తండ్రే ఆ యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. ఆ యొక్క కుమారుణ్ణి కొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఆ యొక్క కుమారుణ్ణి నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఆ యొక్క తండ్రి యొక్క ఇష్టం ఏంటి అంటే ఆ యొక్క కుమారుడు ఏమైపోవాలంట? నలిగిపోవాలి. కుమారుడు నలిగిపోతే మన బతుకులు చక్కగైతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో నలిగిపోయింది నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణను బట్టే నువ్వు నేను ఎంతో గొప్ప ఆనందంలో నువ్వు నేను ఈరోజు ఉన్నాం. చాలా మందికి ఆ యొక్క రక్షణ యొక్క విలువ తెలియదు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటున్నారు, తాగుతూనే ఉంటున్నారు, తందనాలు ఆడుతున్నారు. ఇదే జీవితం, ఇంతకంటే వేరే జీవితం లేదు. మీరే పెట్టరు, మందిరానికి పెట్టాలని అంటారు. మందిరానికి పెట్టు మీరే పిచ్చోళ్ళు, మీకు తెలియదు. ఏమంటారు? బాయిలో పడ్డ కప్పవు నువ్వు, నేనే మంచిగా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో గొప్ప రక్షణని యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు నాకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించిన యొక్క రక్షణను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. 5 సంగతులు మనం చూస్తాం. 1 పరిశుద్ధుడు, 2 జీవం గలవాడు, 3 పరిపూర్ణుడు, 4 అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు చూసినాము 5 మన అక్కరలు ఎరిగిన వాడు. ఈ 5 మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాం.